ఇవన్నీ కనెక్షన్తో కూడిన ప్రవచనాలు. 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. దానికి కంపేర్ చేస్తూ నేను మాట్లాడతాను. కొంచెం లోతైన విషయాలు చెప్పినప్పుడు మీ కాన్సన్ట్రేషన్ నా వైపు ఉండాలి. దేవుని గుడికి వచ్చినప్పుడు ఏదో ఒక మంచి విషయం నేర్చుకొని వెళ్ళాలి. ఏదో ఒక మాట దేవుడు మీతో మాట్లాడారని, దేవుడు మిమ్మల్ని దర్శించాడని ఒక్క మాట ద్వారా అది ధ్యానం చేస్తూ వెళ్ళాలి. పరమగీతాల గ్రంథం ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన ఒక ప్రేమ గీతం, ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన ఒక సంభాషణ. ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరితో ఒకరు సంభాషించుకునే ఈ గ్రంథం. ఈ గ్రంథంలో ప్రేమించబడిన ఆవిడే, ప్రేమించిన ఆయన ఇద్దరు ఉన్నారు. వీరిద్దరికి చాలా తేడా ఉంది. ప్రేమించిన ఆయన రాజుగారు ప్రేమించిన ఆవిడ ఒక కురూపి. సాధారణంగా అందగాడు అందగత్తినే కోరుకుంటాడు, ధనవంతుడు ధనవంతురాలనే కోరుకుంటాడు, ఎత్తుగా ఉన్నవాడు ఎత్తుగా ఉన్నదాన్నే కోరుకుంటాడు, మంచి క్యారెక్టర్ ఉన్నవాడు క్యారెక్టర్ గలదాన్నే కోరుకుంటాడు. ఇది సహజం, లోకంలో సహజం. కానీ మరొక ప్రక్కన ఆలోచిస్తే మన పిల్ల నల్లగున్నా తెల్లగున్నోడు కావాలని కోరుకుంటారు కొంతమంది. మన పిల్ల నలుపు తెల్లగున్నోడు కావాలా, మన పిల్లోడు నలుపు తెల్లగున్న అమ్మాయి కావాలా, మన పిల్ల 3 అడుగుల 4 అడుగుల 5 ఇంచీలు ఉంటుంది, 7 అడుగుల దాడు కావాలనుకుంటారు కొంతమంది. మన పిల్లోడికి చదువు సంజలు ఉండవు, ఊరి మీద తిరుగుతుంటాడు, కానీ ఆ పిల్ల చదువుకుంది కావాలా. మనకి ఇల్లు ఉండదు, కానీ 10 లక్షలు తెచ్చే అమ్మాయి కావాలా. అంటే ఆ పిల్ల తెచ్చిన కట్నంతో బతికేలేడు. ఇది సహజం. ఇదొక వింగు. అంటే లోకంలో ఎల్లు ఉంటారు, ఆలు ఉంటారు. ఏంటో కానీ లోకం కూడా అలాగేటోళ్ళకి అలాంటోళ్ళు దొరుకుతారు అన్నట్టుగా ఉంటుంది. నేను నిన్న కాక మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాను. కుర్రోడు చాలా బాగున్నాడు, అమ్మాయి చాలా బాగుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి అవుతుంటే నా ప్రక్కన ఉన్న పాస్టర్ గారు చెప్పారు, అయ్యగారు అబ్బాయి పైసా కట్నం అడగలేదండి అని అన్నాడు. అబ్బో ఏంటయ్యా అని అన్నాను. అబ్బాయికి 2 లక్షల రూపాయలు జీతం అండి అని అన్నాడు. ఊరుకున్నాను. అబ్బాయి పట్టుసాలి అండి, అమ్మాయి ఎస్సీ అండి అని అన్నాడు. ఇంకా ఊరుకున్నాను. మళ్ళా 3వది అంటున్నాడు, అబ్బాయి తండ్రి వచ్చామో హెడ్ మాస్టర్ అండి, అమ్మాయి తండ్రి వచ్చామో ఆటో డ్రైవర్ అండి అన్నాడు. అంటే ఏ క్వాలిఫికేషన్ కూడా బాగులేదు. ఇదంతటికీ కారణం ఏంటంటే అబ్బాయికి అమ్మాయి ఏమైపోయింది, ఇష్టపడిపోయింది. ఒకరోజు ఎక్కడో చర్చిలో చూశాడట, అమ్మాయి బాగుంది. వాళ్ళ పాస్టర్ గారు చెప్పాడట, ఈ అమ్మాయి ఎవరోనండి అని అన్నాడట. పాస్టర్ గారికి అర్థమైపోయింది, ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నట్టుగా ఉన్నాడని అడిగాడు. అడిగితే టకటక సంబంధం సెట్ చేసాడు. పైసా కట్నం లేకుండా పెళ్లి చేసాడు. పెద్ద రంగరంగ వైభవంగా చేశాడు. మంచి ఈ రోజుల్లో పెళ్ళి మరి మామూలుగా ఎవడు మామూలు చేయడం లేదు. ఇన్నాళ్ళు బంగాళదుంప కూర, లేకపోతే బఠానీ బంగాళదుంప, లేకపోతే వంకాయ కూర అవి పెట్టేవారు. ఇప్పుడు 3-4 నాన్ వెజిటేరియన్ కానీ పెడితే కానీ పెళ్ళి అవ్వడం లేదు. రొయ్యల కూర, మటన్ కూర, చికెన్ కూర అన్నీ పెడితే కానీ పెళ్ళి అవ్వడం లేదు. పెళ్ళి అయినప్పటికీ ఆడికి మొత్తం అప్పులన్నీ సరిపోతున్నాయి. నేను అనుకున్నాను, ఇలాంటివి కూడా ఉంటాయని. ఇక్కడ అదే జరిగింది. ఆ ఊరు రాజుగారు ఈ అమ్మాయిని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే, ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడంటే ఊరు బయట. ఈ అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని చూసి విసిగిపోయారు.
కురూపి, అందచందాల పని లేక ప్రక్కకు పెట్టండి, కురూపి, ఏమాత్రం కూడా అవయవాల పొందిక కూడా సరిగి లేక ఇంట్లో ఉంటే ఏమనుకున్నారంటే, ఇది మన ఇంట్లో ఉంటే మన పరువు పోద్ది కనుక ఎక్కడికైనా పంపించదమని ఊరు బయట ఒక ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోటకు పంపించేశారు. రాజుగారు ఒకరోజు షికారుకు వెళుతూ ఆ ద్రాక్ష తోట వైపు వెళ్ళినప్పటికీ ఈ కురూపి డబ్బా పట్టుకొని కొడుతుంది. ఎందుకు? ఈ ద్రాక్ష తోటలో పెట్లు వచ్చి ద్రాక్ష పళ్ళు తినేస్తాయని కొడుతుంటే ఈ సౌండ్కి రాజుగారు ఒక్కసారి చూశారు. ఏంటి ఇక్కడ కొడుతుందనంటే ఆ కొట్టిన అమ్మాయిని చూశాడు, డబ్బాని చూశాడు, డబ్బా తర్వాత ఎవరిని చూశాడు? అమ్మాయిని చూశాడు. మంత్రితో అంటున్నాడు, ఓహో ఈ సుందరవతి ఎవరు అని అన్నాడు. రాజుకు బుర్రపిచ్చి ఎక్కువైంది, మంత్రికి బుర్రపిచ్చి ఎక్కువైపోయింది. ఈడేట్రా బాబు, ఎందుకంటే సొలొమోను మహారాజు ఆడవాళ్ళు పిచ్చాడు. అప్పటికే 700 మందితో సంబంధం ఉంది ఈయనకి, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. ఈవిడిని చూశాడు. ఈవిడిని చూసిన తర్వాత ఎవరండి ఈవిడే, ఏమని పేరు పెట్టాడు ఈవిడు ఈయనకి? సుందరవతి. మరొక దగ్గర అంటాడు నిష్కలంకురాల, మరొక దగ్గర అంటాడు నా సహోదరి, మరొక దగ్గర అంటాడు నా ప్రాణేశ్వరి. ఎన్ని పిలుపులు పెడతాడో. ఏంటి మీ ఆవిడకి ఎప్పుడైనా ప్రాణేశ్వరిని పిలిచారా? ఎవరైనా పిలిచారు? పిలిచిన వాళ్ళు చేయొద్దండి. ఎవరు పిల్లదా? నేను పెళ్ళలేదు, బట్ అబద్ధం, నేను పెళ్ళలేదు చెప్పేస్తున్నాను కదా. నా ప్రాణేశ్వరిని ఎవరు పెళ్ళదా? నువ్వు పిలిచావా? రేపు నుంచి పిలుస్తాడా? వెరీ గుడ్. జగదీష్ రెడీగా ఉండు. ప్రాణేశ్వరి అనగా నువ్వు నా ప్రాణప్రియుడా అనాలని వాటి నుంచి. ఏంటి దేవుని వాక్యం ఎంత సరదాగా ఉంటుందంటే మంచిగా వినాలి, బుర్రపెట్టి ఆధ్యాత్మికంగా కొన్ని మాటలు వింటుంటాం, కొన్నిసార్లు కన్నీటితో కొన్ని మాటలు వింటుంటాం, కొన్నిసార్లు వాక్యం విన్న తర్వాత హృదయంలో అంత ప్రభుతో చెప్పాలనిపిస్తుంది, కొన్నిసార్లు వాక్యం వింటుంటే జీవితమే ఆయనకు అర్పించాలనిపిస్తుంది. అలాంటి మనసుతో వాక్యం వినాల. కనుక ఈవిడికి ఈ పరమగీతాల్లో 3 మాటలు వచ్చాడు. ప్రాణేశ్వరి, సుందరవతి, నిష్కలంకురాల. అంటే ఈ మూడు విషయాలైన సందర్భాలు చెప్తున్నారు. ఒకటి బాహ్య సంబంధమైన అందాన్ని తెలియజేస్తున్నాయి. సుందరవతి అనే మాటకి బాహ్య సంబంధమైన అందచందాలు తెలియజేస్తున్నాయి. ప్రాణేశ్వరి అనే మాట హృదయంలో నుంచి వచ్చిన, అంతరంగంలో నుంచి వచ్చిన ఆమె ప్రేమను సూచిస్తుంది. నిష్కలంకురాలనే మాట ఆమె అంతరంగాన్ని సూచిస్తుంది. ఆమె అంతరంగంలో ఉండే క్యారెక్టర్ ఫిట్నెస్, ఆమె క్యారెక్టర్ని పోల్చుతుంది. ఇది ఈ 3 సంబంధాలు, శరీర సంబంధమైన అందచందాలు, క్యారెక్టర్ సంబంధమైన అందచందాలు, మూడోది బాహ్య సంబంధమైన అందచందాలు. ఈ మూడింటిని పోల్చుతుంది. ప్రియులారా, దేవుని పిలుపులో ఉండే గమ్మత్తు ఏంటంటే ఎవ్వరు పిల్లని పిలుపులు ఆయన పెట్టాడు. దేవుడు చాలామందికి బాగా నిరసించిపోయిన వారికి పెట్టే పిలుపులు గమ్మత్తుగా ఉంటాయి. అబ్రహాంకి పిల్లలు లేకపోతే సింధూర వృక్షం దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంటే అక్కడికి వెళ్తాడు, నా స్నేహితుడా అని పిలుస్తాడు. ఎవరట? నా స్నేహితుడా. ఎంత మంచి మాట అది. మీకు నాకు దేవుడు స్నేహితుడా స్నేహితురాలంటే, దేవునికి ఫ్రెండ్ అయిపోతే అబ్బో ఆ జీవితమే వేరుగా ఉంటుంది మనకి. మోషే బాగా నలిగిపోయి రాజవంశంలో నుంచి పరిగెట్టి పారిపోయి పిరికి పందలా వచ్చి ఇల్లరకు పల్లుడుగా గొర్రెలు మేపుకుంటుంటే మోషే మోషే అని పిలుస్తాడు. మోషే అప్పటికే మర్డర్ కేసు ఉంది మోషే మీద. 307 మర్డర్ కేసు అరెస్ట్ చేసేయాల, యావత్ కారాగార శిక్ష వేసేయాల మోషేకి. మోషేకు అంటాడు,
నువ్వు నా జనాన్ని నడిపించంటే నేను నత్తోడినయ్యా అని అంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడా, ఈ భూలోకమంతట్లో మిక్కిలి. ఒరే బాబు, నేను మనుషులు చంపినోడ్నయ్యా, మర్డరన్ను. ప్రజలందరూ నన్ను ఏమని కోరుతున్నారు తెలుసా? ఇదిగోరా అలాంటి చంపేశాడే ఈ మహానుభావుడే అని అంటుంటే దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు నువ్వు. దావీదు పొట్టోడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు. తండ్రికి అడుగుతాడు, ఇంకెవడైనా ఉన్నాడా అంటే ఎవరు లేరు సార్. ఆడొకడు ఉన్నాడు కానీ ఆడు చదువు సంధ్య లేదు, అందుగురించి గొర్రెలు కాయడానికి పంపించానంటే పిలయ్యా ఒకసారి అని అంటే దేవుడు అంటున్నాడు యెషయాతోటి, యెషయా సమూయేలు యెషయా ఈడు ఆఖరి కొడుకా నీకు? అవును సార్. సమూయేలు నా హృదయానికి ఇష్టానుసారుడైన మనుషుడు ఈడే. దేవునికి స్థితి కలుగునుగాక. లోకం వచ్చామో వారికి ఇచ్చే బిరుదులు వేరు. నెత్తోడా అని పిలుస్తుంటే దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడా. ఒరే గొడ్రాలోడు, నీకు పిల్లలు పుట్టలేదు, ముసలోడు అయిపోయావు, దేనికి అన్ఫిట్ అని అంటుంటే ఆయన అంటున్నాడు, ఏ అన్ఫిట్ గాడు నాకు స్నేహితుడయ్యా, సర్వ సంపదలకు నిలయమైన నేను, నాకు స్నేహితుడీనా. వీడు పొట్టాడయ్యా, చదువు సంధ్య లేదు, అందుగురించి గొర్రెలు కాయడానికి పిల్లలు పంపించారంటే నా హృదయానికి ఇష్టానుసారుడైన మనుష్యుడయ్యా. గిద్యోను యుద్ధం అవుతుంటే పిరికోడ్లాగా వెళ్ళిపోయి గానుగ దగ్గరికి వెళ్ళి ఏం చేసుకుంటున్నాడు? గోధుమలు కట్టుకుంటే అక్కడికి వెళ్ళి అంటున్నాడు, పరాక్రమం గల నువ్వేంటయ్యా, నీ బలము శక్తి ఇవన్నీ నాకు తెలుసు, నువ్వు ధైర్యశాలివి, నువ్వు పరాక్రమ గలవాడు. లేదు సార్ చూస్తే చచ్చిపోతానే, నీ పక్కకు వస్తాను. లెగు, నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, నేను నీకు బలాన్ని ఇస్తాను, నేను నిన్ను ఉపయోగించుకుంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను యుద్ధానికి పంపిస్తాను. దేవుడు ఎంత గొప్పడు. సొలొమోను అంటున్నాడు, హే నా సుందరవతి, నిష్కలంకరాల, నా ప్రాణేశ్వరి షోలమతి, లెమ్ము రమ్ము. నువ్వెందుకు ఇక్కడ ఉండిపోయా? ఊరు బయట ఉండిపోయావేటి? పాపాత్మురాలైన స్త్రీ, ఇదిగో అయ్యా పాపాత్మురాలు, వ్యభిచారయ్యా. ఊరందరూ సాక్ష్యం దానికి. ఊరందరూ ఆవిడతో పడుకున్న వాళ్ళందరూ కూడా వచ్చారు. మళ్ళా ఎదవలు ఈ లేకుండా ఆవిడ వ్యభిచారం అవుతుందండి? వీళ్ళు అనుభవించకుండా ఆవిడ వ్యభిచారం అవుతుందా? వీళ్ళు తప్పు చేస్తే కదా ఆవిడ వ్యభిచారం అయింది. అందరూ పట్టుకొని వచ్చి వీడు వ్యభిచారండి యేసుప్రభు అడిగాను, ఎవరి చేత వ్యభిచారం చేసింది? ఎవరెవరితో పాడైపోయింది ఇవి చెప్పండి అని అంటే ఆవిడ ఇలా బుర్రెత్తే అలా ఒక్కసారి అందరి మొక్కలు చూస్తే వాళ్ళు పరిగెట్టి వెళ్ళిపోదురు. అప్పుడు అంటున్నాడు, కింద రాస్తుంటే వాళ్ళ పేర్లన్నీ కనబడిపోయాయి. ఊరందరూ వ్యభిచారంటే, అమ్మా ఊరందరూ వ్యభిచారం ఉంటే ఈయనేం పిలుస్తున్నాడు? అమ్మా. ఎంత మంచి దేవుడండి. హల్లెలూయా. ప్రియులారా, సమాజంలో ఉండే పేరు వేరు, దేవుడు నీకు ఇచ్చే పేరు వేరు. ఇంట్లో ఉండే పేరు వేరు, దేవుని దగ్గర ఉండే పేరు వేరు. ఈరోజు మీకు ఒకటి అడగనా? దేవుని దగ్గర మీకు ఎలాంటి పేరుందో, దేవుని సన్నిధిలో మీకు ఏం పేరుందో. ఇంట్లో నువ్వు లేనప్పుడు నీ భార్య దగ్గరికి వెళ్తే, నువ్వు లేనప్పుడు నీ భర్త దగ్గరికి వెళ్తే ఎలాంటి పేరు చెప్తాడో. అమ్మో, పరమ దుర్మార్గుడు. అలా కనబడుతున్నాడనండి, హింసించేస్తాడండి, రాక్షసండి. అమ్మో, దాని నోరెట్లేవండి, గయ్యాలి. ఏమండి, గయ్యాలండి. మా ఇల్లు నాశనం చేసిందండి, మా అమ్మని నన్ను దూరం చేసిందండి, మా అన్నదమ్ములను ఎడగొట్టేసిందండి. కర్మగయ్యాలండి. ఇవి మన చరిత్రలు. కుటుంబంలోన, సంఘంలోకి వస్తే అబ్బో మనకు ఒక పేరు ఉంటుంది. అలా ప్రేజలాడని చెప్తుంటాం కానీ మనకి ఏదో ఒక పేరు ఉంటుంది. పేరు ఆవిడ వచ్చేస్తుంది చూడరా, చూడు
ఆగో ఓ మహారాజు వచ్చేస్తాడు చూడు, మహారాజు. కొంతమందికి టక్ చేసుకోవడం అనమాట, టక్కరాజు, మహారాజు, రకరకాలైన పేర్లు ఉంటాయి. ప్రార్థనాపరుడు, సుత్తి మాస్టర్, ఇలాంటివన్నీ పేర్లు ఉంటాయి మనకి. సంఘంలో ఒక పేరు ఉంటుంది, కుటుంబంలో ఒక పేరు ఉంటుంది, ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది. అయ్యా ఆడండో మగండో ఆడికి 10 రూపాయలు ఇచ్చినంత వరకు పని అవ్వదు సార్, పని అవ్వదు సార్. చిన్న పెద్ద పేద రోదాన్ని చూడండి సార్, ఆడి చేతిలో డబ్బులు పడితే కానీ పని అవ్వదండి. ముస్లిం ముడగా అనడు సార్. ఈ మాటలు వింటున్నాం కదా మనం, ఈ మాటలు రెగ్యులర్గా వింటున్న మాటలు మనం. నీకు సమాజంలో ఉండే చెడ్డ పేరు, కుటుంబంలో ఉండే చెడ్డ పేరు, నీ పిల్లలు నీకు ఇచ్చే పేరు, నీ భార్య నీకు ఇచ్చే పేరు, నీ భర్త నీకు ఇచ్చే పేరు, మీ అత్త నీకు ఇచ్చే పేరు, మీ మామ నీకు ఇచ్చే పేరు, మీ అన్నదమ్ములు నీకు ఇచ్చే పేరు, మీ ఊరు వారు నీకు ఇచ్చే పేరు, చివరికి క్రైస్తవ సంఘంలో నీకుండే పేరు. పెద్ద సాక్ష్యం చెప్పేస్తారండి వీళ్ళు, సాక్ష్యాలు మటుకు చెప్పేస్తారు, బతుకులు మాత్రం బాగుండవు, బతుకులు బాగుండవు అంటున్నారా? అంటారు. కానీ షోలుమతి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం 3 రకాలైన సాక్ష్యాలు ఇచ్చాడు. నువ్వు నిష్కలంకరాలు, నీలో కలంకం లేదు షోలుమతి. నేను నిన్ను కోరుకోవడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు కలంకం లేనిదాను, నువ్వు శీలగత్తెవు, నీ శీలం మంచిది. ఊరు బయట ఉన్నా ఎవరు నిన్ను చూడకపోయినా నీ క్యారెక్టర్ వెరీ గుడ్ క్యారెక్టర్. నువ్వు అందగత్తెవు, సమాజం నీకు నచ్చకపోవచ్చు, సమాజం అంతా నిన్ను వెలివేయచ్చు, కానీ నీ అందంలో ఎక్కడ కూడా లోపం లేదు, నీ అందంలో ఎక్కడ కూడా లోపం లేదు. నువ్వు సుందరవతివి. రా, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు నా రాజ్యంలో ఉండాలా, నా ప్రక్కన ఉండాలా, నా సింహాసనం ప్రక్కన ఉండాలా. దేవునికి స్థితి కలుగునుగాక. ఇక్కడున్న మనందరికి ఇచ్చే పిలుపు ఆ పిలుపే, మనందరికి ఇచ్చిన పిలుపు ఆ పిలుపే. ఏ శీలగత్తి, ఏ అందగత్తి, ఏ నిష్కలంకురాలా, రా రా రా, నా దగ్గరికి రా, నాతో ఉండు, నాతో పని చేయి. నువ్వు సమాజంలో పాడైపోవచ్చు, సంఘంలో పాడైపోవచ్చు, కురుపిగా ఉండొచ్చు, శీలం పాడైపోవచ్చు, అపవిత్రాలుగా నువ్వు జీవించవచ్చు. ఎప్పుడైతే నా రక్తంలో కడగబడ్డావో, ఎప్పుడైతే నీ పరిస్థితులు చిందరవందరగా ఉండేటప్పుడు నలిగిన హృదయం, గుండె పగిలిన హృదయంతో నా పాదాల దగ్గరికి వచ్చావో, నేను నిన్ను రూపాంతరపు చెందిన మనస్సుతో మార్చేశాను, నీ రూపాన్నే మార్చేశాను, నూతనమైన రూపాన్ని ఇచ్చాను, రూపం ఇచ్చాను అని చెప్తూ ఒక విశ్వాసికి ఉండవలసిన స్థితిగతులను ఇక్కడ చెప్తున్నాడు. చెప్పండి ఇప్పుడు. నా ప్రియులారా, సుందరవతి, లెమ్ము రమ్ము. ఎక్కడికి రమ్మంటున్నాడు? చదువమ్మా. చలికాలము గడిచిపోయాను. వర్షకాలము, ఆగమ్మా ఆగు. చలికాలము గడిచిపోయాను. ఇక్కడ కాలాల గురించి చెప్తున్నాడు, చలికాలం దేనికి సూచన? చలికాలంలో యాక్టివ్నెస్ ఉంటుందా? దుప్పటి కప్పుకొని పడుకోవడమే తప్పించి యాక్టివ్నెస్ ఉండదు. ముద్దు అయిపోతాం, ముద్దుగా ఉండాలనిపిస్తుంది. లేదురా అంటే అని అంటారు పిల్లలు. ఏమంటే ఆఫీస్కి వెళ్ళరంటే కొంచెంసేపు ఉండు, టీ ఎందుకురా. ఆడోళ్ళు లేగరు, మగోళ్ళు లేగరు. నేను కొంచెంసేపు ఉండండి. ఆమె టీ తెచ్చిరావంటే మరి నీకు సెలేస్తుంది, వాళ్ళకి సెలవుదా? వాళ్ళకి టీ చేయాలి కదా, నీకు సెలేస్తుంది. నువ్వేటంటావు? మరి సెలేస్తుంది, కొంచెం టీ తెచ్చిరావంటే మరి వాళ్ళకి సెలేస్తుంది, టీ చేసిన వాళ్ళు కూడా సెలేస్తుందా? అప్పుడు ఏంటి చేయాలా? అలీబాబా 40 దొంగలకు బియ్యం బట్టి టీ వచ్చి అని అనాలి. అప్పుడు ఇద్దరికి టీ వస్తుంది. లేకపోతే ఫోన్ చేసి ఇదేదో ఉంటుంది కదా సప్లైర్స్, జొమాటో గిమాటో ఏవో ఒకటి ఉంటుంది, ఆడి పెట్టాలి, టీ తెచ్చి రావాలని. అప్పుడు టీ వస్తుంది. మేము ఎక్కడ ఊటీ వెళ్ళాము సార్. ఓరి బాబు, ఊటీ సైట్ సీయింగ్కి వెళ్తారు కానీ నేనైతే శిక్ష కొరకు వెళ్ళినట్టుకు వెళ్ళాను.
ఓయ్ బాబో చచ్చిపోయానండి. ఎంత వేగంగా వీళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి గదిలోని పెద్ద మంట ఉంటుంది. అది పెద్ద పెద్ద హోటల్స్లో మంటలు అలా పెరుగుతుంటాయి. ఆ గదిలోనే ఏ గదిలోకి ఆ గది మంట ఉంటుంది. ఆ మంట దగ్గర ఉన్నా సరే చలే, పడుకుంటే చలి, నీరు ఎంత వేడి నీళ్ళైనా సరే ఇలా ముడుతుంటే చలి. అప్పుడు అనుకుని ఏంటి దీని దగ్గరికి ఎందుకు వస్తారో అనిపిస్తుంది. ఇంకా కారు ఎక్కిన దగ్గర నుంచి చచ్చిపోతాను అనుకోను నేను. నాకు అది పడలే. ఆ టర్నింగ్లు గీనింగ్లు ఇవన్నీ వాంతులు అయిపోయి ఇంకా అయిపోయింది కాదు నా పరిస్థితి అనుకున్నాను. మళ్ళీ మద్రాసు వచ్చినంత వరకు కూడా అదే అయిపోయింది. అప్పుడు అనుకున్నాను, ఓ బాబో ఇక్కడ ఉన్నోళ్ళు ఎలా బతుకుతున్నారా అని, ఇక్కడ ఉన్నోళ్ళు ఎలా బతుకుతున్నారా అని అనిపించింది. అంత ఘోరంగా ఉంటుంది. అంటే చలికాలం అనేది జబ్బుకి, అనారోగ్యానికి, సోమర్తనానికి, పనిలేనితనానికి సూచన. చలికాలం అనేది బద్ధకానికి సూచన. చలికాలం గురించి నేను కొన్ని రెఫరెన్సులు రాశాను, ఒక్కసారి చదువుదాం. అవి చలికాలంలో ఉండే ఆ పరిస్థితులు ఒక్కసారి చదువుదాం. ఒక్కసారి చదివితే చలికాలంలో ఉండే స్థితిగతులు ఒక్కసారి చదివితే మనం త్వరగా ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇంకా కొంచెము నిద్రించినని, కొంచెము కునికదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుకొనుచుందువు. చలికాలంలో ఏమనుకుంటాడట మనిషి? ఇంకా కొంచెము. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. ఏంటి ప్రార్థన చేసుకున్నారండి అంటే కొంచెంసేపు ఉండదు. ఏంటి గుడికి వెళ్దారా అంటే ఈరోజు వద్దులే. ఫ్యామిలీ ప్రేయర్కి రావా, మీ రోజుకి మీరు చేసుకోండి అండి. ఇంకా కొంచెము. ఈ కొంచెం అనేది జీవితానికి గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని వెంటనే చేయవలసిన పనులు చేయకపోతే నిన్న ఒక పాస్టర్ గారు చనిపోయారు. మొన్న ఒక పాస్టర్ గారు, నేను పోలీస్ ఆఫీసర్తో ఏదో పర్సనల్ మాట్లాడడానికని ఈ గొడవల గురించి ఎక్కువ ఒక ముగ్గురిని పిలిచి, నాయకుల్ని పిలిచి కూర్చుని పెట్టి మాట్లాడుతున్నారు. అక్కడికి ఒక పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, అయ్య గారు ఇలాగ పాస్టర్ గారు చనిపోయారు. ఎలా చనిపోయారంటే 10 నిమిషాల్లో చనిపోయారండి. ఏంటనంటే ఈ కరుబుజ్జికాయ తిన్నాడట ఆయన. కరుబుజ్జికాయ ఇలాగ తిని ఒక్క నిమిషం అయిందట, కొంచెం దగ్గులాగా వచ్చిందట. అని అన్నాడట, పడిపోయాడట. పడిపోతే గుండె మంటలాగా వస్తే వాళ్ళ బామ్మర్ది ఫోన్ చేశారట. వాళ్ళ బామ్మర్ది గుండె నాకు మండిపోతుంది అని అంటే వెంటనే హాస్పిటల్కి ఆటోకి పిలిచో కారు తీసో పెట్టడానికి, కారు షెడ్లో ఉంది, తీసి బయటికి పడడానికి కష్టమని మోటార్ సైకిల్ ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్ళాడట. హాస్పిటల్కి తీసుకెళ్ళి అంటే కారు మీద తీసుకెళ్తే ఎలాగున్నావు, హాస్పిటల్కి తీసుకెళ్ళిన డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. నర్సు వచ్చేమో ఏం చేసిందంటే వేసి ఏదో సెలైన్ ఎక్కించిందట. డాక్టర్ గారు వచ్చినప్పటికీ ఫస్ట్ ఈసీజీ కరెక్ట్గా వచ్చిందట, రెండో ఈసీజీ కరెక్ట్గా వచ్చిందట, మూడో ఈసీజీ సగం వచ్చినప్పటికీ చచ్చిపోయాడు. కుర్రోడండి, 43 సంవత్సరాలు ఉంటాయి. తన కొడుకు కూడా ఒకడు డాక్టర్, ఒక ఆయన దీంట్లో పనిచేస్తున్నాడు. ఇదేది ఈ జగన్ పెట్టాడు ఆఫీసులో, సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఒక కూతురికి పాస్టర్ గారికి ఇచ్చి పనిచేశాడు. చాలా మంచివాడు, నాకు ఒక శిష్యుడిలాగా ఉండేవాడు. చచ్చిపోయాడు. ప్రాణం కటకటలాడిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాం మేము, బహుశా డాక్టర్ వచ్చుంటే ఏం చేసుందుడో, కారు మీద తీసుకెళ్తే ఏం చేసుందుడో. కానీ నేను అనుకుంటున్నాను, ఒకటే మాట అన్నాను, దేవుడు మనిషిని తీసుకెళ్ళిపోవడానికి ఏదో ఒకటి చేస్తారు తప్పించి డాక్టర్ వచ్చినా, యాక్టర్ వచ్చినా, ఏదొచ్చినా దేవుని చిత్తం లేకుండా జనన మరణములు యెహోవా వశంలో ఉన్నాయి అంతే. ఎన్ని డాక్టర్లు వచ్చినా, ఎంతమంది వచ్చినా అవి అవ్వవు. ఇంకా కొంచెము. ఈ చలికాలంలో ఉండే ఇబ్బంది,
ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో, శరీర సంబంధమైన జీవితంలో కూడా ఈ కొంచెం అనేది గొప్ప దరిద్రం. చాలామంది చర్చికి లేటుకు వస్తుంటారు. ఏమనుకోవద్దండి, మాట చెప్తాను. చర్చికి లేటుకి రావడం వలన మీకుండే నష్టం ఏంటి తెలుసా? చెప్తాను. నష్టం ఏంటి తెలుసా? ప్రారంభ ప్రార్థనకు ఉండరు. దేవునికి కోపం తెప్పించే పని అది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు, ఇక్కడికి ఇద్దరు వచ్చినప్పటికి దేవుడు వచ్చి తన దూతలతో వచ్చి కూర్చుంటాడు. కెనెత్ హ్యాగన్ అనే భక్తుడు పుస్తకం చదివి నేను ఇది నేర్చుకున్నాను. కెనెత్ హ్యాగన్ అనే భక్తుడు చాలా పుస్తకాలు రాశాడు. ఆయన గోడీ గారు నాకు ఒక పుస్తకం ఇచ్చారు, అది చదివాను. ఒకరోజు చర్చికి వెళ్ళాడట. పుల్పిటి మీద వెళ్ళి ఆయనకి ఎప్పుడు కూడా వాక్యం చెప్పకముందు మోకరించి ప్రార్థన చేస్తే దేవదూతలు ఎదురుగా వచ్చి ఆయనతో మాట్లాడుతుంటాయట, అభిషేకాన్ని తెలియజేస్తుంటాయట. మొత్తానికి ఆ రోజు మోకరిస్తే దేవదూతలు రాకుండా బ్లాక్ షేడో వచ్చిందట. బ్లాక్ షేడో వస్తే ఏంటి బ్లాక్ షేడో వచ్చింది ఏంటి అనేది ఆలోచిస్తుంటే ఎప్పటికీ తెలియలేదట. ఆయన వాక్యం చెప్పలేకపోయాడట. ఆ రోజు ఇంటికి వెళ్ళి బాధపడిపోయి, చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడిపోయి ఆ రోజు భార్యతో చెప్పాడట, నేను ఈరోజంతా దేవునితో గడుపుతాను, నాకేం మనసు బాగోలేదని దేవునితో గడుపుతుంటే అప్పుడు దేవుడు మాట్లాడాడట. ఈరోజు ఎందుకు తెలుసా? ఈరోజు నేను వచ్చినప్పటికీ నువ్వు లేవు. నిన్ను అభిషేకించాలని, నిన్ను ఆస్వాదించాలని నేను గుడికి వచ్చినప్పటికి నువ్వు లేవు. అంటే నీ గురించి నేను వెయిట్ చేయవలసి వచ్చింది. ఈరోజు నీకు నేనంటే రెస్పెక్ట్ లేదు, నేనంటే గౌరవం లేదు. నీకు నిన్ను అభిషేకించాలని, నిన్ను ఆస్వాదించాలని ఎంతోమంది ప్రజలకు వాక్యం చెప్తావు కనుక నిన్ను దీవించాలని నేను వచ్చాను. వచ్చినప్పటికి నువ్వు లేవు. నువ్వేదో పని మీద ఉండి ఇంచుమించుగా 17 minutes నువ్వు లేటుగా వచ్చావు. అందుగురించే నా దూతలు నీ దగ్గరికి పంపించలేదు. అది చూసిన తర్వాత నాకు భయం పట్టుకుంది. ఎప్పుడు కూడా లేటుగా రావడానికి ఇష్టపడను. ఎప్పుడు కూడా అది పెళ్ళి అవ్వచ్చు, చావు అవ్వచ్చు, ఏదవ్వచ్చు. వాళ్ళు రారని తెలుసు నాకు. ఎప్పుడు కూడా వాళ్ళు రారని తెలుసు. నేను ఒక్కడనే ముందు వెళ్తానని నాకు తెలుసు, కానీ వెళ్తాను. అమ్మగారు నేను నిన్న ఒక పెళ్ళికి వెళ్ళాం మొన్న. ఎవ్వరూ రారని మాకు తెలుసు. మేము వెళ్ళేప్పటికి వాళ్ళ అమ్మగారు ఉన్నారు, మేము ఉన్నాం. చాలా ఆ రూమ్ రెంట్ ఇదే 7 లక్షల రూపాయలు తీసుకున్నాడు, కన్వెన్షన్ హాల్. కానీ మేము కూర్చున్నాం. ఎంతసేపు కూర్చున్నాం తెలుసా? 5కి పెట్టవలసింది 7కి పెట్టారు ఫంక్షన్. 7కి స్టార్ట్ చేశారు ఫంక్షన్. 2 గంటలు నేను కూర్చుంటే నాకు నడుము ఇబ్బంది పడుతుంది, కానీ కూర్చోగలిగాను. పిల్లలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి, దేవుని కొరకు మాత్రం టైం స్పెండ్ చేయండి. మన చర్చ్ 9:30 అంటే 9:30 స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ ఉండి అఫీషియల్గా మీరు చేస్తున్న ఉద్యోగరీత్యా లేకపోతే గవర్నమెంట్ పరంగా ఏదైనా అయితే దాన్ని దేవుడు క్షమిస్తాడేమో, కానీ ఆదివారం అనేది దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దేవుడు దీవించే దినం, దేవుడు మీతో మాట్లాడే దినం, దేవుడు నిన్ను ఆస్వాదించే దినం, దేవుడు నీతో కబుర్లాడే దినం. అది ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము సేపు, ఇంకా కొంచెము రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, వాయిదాలు వేయద్దు. రెండోది చూద్దాం 18వ అధ్యాయము 9వ వచనం. 18వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం. పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు. పనిలో జాగు చేయవాడు, చలికాలంలో పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు. అంటే ఈరోజు చాలా విషయాల్లో మనం చాలా స్పీడ్గా చేస్తాం, దేవుని పనిని మాత్రం నష్టం చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? 9 గంటలకు వ్యాన్ బయలుదేరుతుంది, రండి అని చెప్తాం. ఖచ్చితంగా 9 గంటలకు రావాలి మీరు, అంతే. మీరు ఒక్కరి గురించి 10 మంది వచ్చేస్తారు, మీరు ఒక్కరి గురించి 10 మంది కూడా వెయిట్ చేయాలి అక్కడ. అవునా కాదా? అది తప్పు అంటారా, ఒప్పు అంటారా? శుద్ధ తప్పు. మీ ఒక్కరి గురించి 10 మంది వెయిట్ చేయడమా? అలాంటప్పుడు మీరు ఒక్కరు కారు బుక్ చేసుకోవాలి. మీరు ఒక్కరు కారు బుక్ చేసుకోండి.
లేకపోతే ఫోన్ చేసి చెప్పేలా నేను ఇవాళ రాలేనండి అని. మళ్ళీ ఇక్కడికి వచ్చి కేకలేస్తారు, ఏంటంటే ఒక 5 నిమిషాలు ఆగలేరేటి అని అంటారు. 5 నిమిషాలు కాదు, 2 నిమిషాలు కూడా ఆగలేరు. పనిలో జాగు చేయవాడు ఎవరికి సోదరుడట? నువ్వు నష్టం చేసావు కదా, తక్కిన వారందరికీ నష్టం చేసావు కదా. మళ్ళీ లేటుకు వచ్చి నాకు ముందు సీట్ ఇవ్వలేదు, నాకు వెనక సీట్ ఇచ్చారు, నాకు అల్లక్కడ ఎక్కించారు, ఎక్కించారు. తప్పదే. ముందు సీట్లో కూర్చున్నారు, నువ్వు వెనక్కి వచ్చావు కనుక వెనక్కి కూర్చో. ఇవన్నీ మనకి మన దేవుని పిల్లలు ఆధ్యాత్మికంగా ఎగిరినప్పుడు ఇవన్నీ కూడా మన బుర్రలోకి వచ్చేయాలండి. నువ్వు ఆలస్యంగా వెళ్ళకూడదు. ఆలస్యంగా వెళితే నువ్వు దానికి పనిష్మెంట్ అనుభవించాల. సోమరవాడు చేసే పని ఇది. చర్చి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు, చర్చి కన్స్ట్రక్షన్స్, చర్చి మీటింగ్స్కి వచ్చినప్పుడు చాలామంది చూస్తాం, ఆ మనీ ఒక్కదా అలా నిలబడాల. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇక్కడ, వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఏంది తనేమి కాంట్రాక్టరా? మీకు ఏమనుకోవద్దు మీరు, కాంట్రాక్టరా అంటే పనిపోట్లు ఏందయ్యా, ఏంటి మేము జీతం కట్టేస్తున్నావా? ఆలోచించుకోండి. అందరూ సహకరించండి, తనలాగే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోండి. ప్రియులారా, ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీకి సంబంధించి. ఇది మన చర్చ్ అండి. మన చర్చిలో మనందరం కూడా సహకారులుగా ఉండాలి. మనమందరం పని చేసేవారుగా ఉండాలి. పని చేయము, పనిలో జాగు చేయువారుగా ఉంటాం. పనిలో కష్టపడేవారుగా ఉండం, పనిలో జాగు చేయువారుగా ఉంటాం, నష్టపరిచేవారుగా ఉంటాం. మూడోది చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. సోమరోడు కంటే ఏంటవుతుందట? ఇంటి కప్పు దిగబడిపోవు. అంటే అర్థం ఏంటి తెలుసా? అలా చూస్తుంటాడు. ఇదేంటి ఇది కొంచెం కన్నం అయిపోయినట్టుగా ఉంది అంటే, కన్నం అయిపోయినప్పుడే నువ్వు కొంచెం దానికి దన్నో ఎటో పెట్టాలా. ఆడు సోమరోడు అయితే ఏం చేస్తాడు? రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే. భార్య చెప్తుంది, ఏమండి ఇది కన్నం అయిపోయినట్టుగా ఉందండి అని అంటే, అది అలాగే ఉంటుంది లేదు అని అంటాడు. మళ్ళీ రెండో రోజు చెప్తుంది, ఏమంటే కొంచెం పెద్ద అయినట్టుగా ఉందంటే, ఏటైపోతుంది ఇప్పుడు, ఇప్పుడు మనం చచ్చిపోతామా పడిపోతామా అని అంటాడు. ఆవిడ చెప్తున్నా ఎండో ఆఖరికి ఏదో ఒక రోజు మీద పడిపోద్ది. మీద పడిపోయిన తర్వాత బుర్ర కాలు ఇరిగిపోద్ది. అప్పుడు ఇరిగిపోయిన తర్వాత అప్పుడు అంటాడు. అప్పుడు ఆవిడ ఫుల్గా ఇచ్చుకెళ్ళిపోద్ది. అప్పుడు ఏంటది చెప్తే విన్నావా? బుర్ర పగిలితే కానీ నీకు బుద్ధి రాలేదంటది. అప్పుడు ఆవిడికి ఛాన్స్ వస్తుంది. బుర్ర పగిలితే కానీ నీకు బుద్ధి రాలేదు. ఆడికి బుర్ర పగిలి ఆడేడుస్తుంటే అప్పుడు ఈవిడికి ఛాన్స్ వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, సోమరి వాడుకుండే పని నీ ఇంటి గురించి, నీ పిల్లల గురించి. పిల్లలకి ఇవ్వద్దు, చెయ్యొద్దు అని చెప్తుంటావు. చిన్న పొరపాటు చేసినప్పుడే వాడిని కంట్రోల్ చేయండి. మొక్క యొంగనదే ప్రేమ వేరు, డిసిప్లైన్ వేరు. ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలు అంటాడు, మీరు కోపము రేపక అని ఆపి లేదు. ఆ తర్వాత మాట, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అని ఆపి లేదు. ప్రభువు యొక్క శిక్షలో మళ్ళీ ఏం చేయాలట? ప్రభువు యొక్క శిక్షలోను శిక్షించాలా. వాక్యం ద్వారా శిక్షించాలా. ఆడిని వాక్యం ఏం చెప్తుందో అది చేయించాలా. మనకంటే వెనక పుట్టారండి వాళ్ళకి అన్నీ తెలిసిన వాళ్ళకి అప్పు చెప్పకూడదు. మనకంటే వెనక పుట్టారు. ఆడ వయసులో ఉన్నవన్నీ మనం దాటుకొని వచ్చాం. ఆడ వయసులో ఉండే కోపం, వాడి వయసులో ఉండే ఆ స్టైలు, ఆడ వయసులో ఉండే పోకిరి వేషాలు అన్నీ మనం దాటుకొని వచ్చాం కదా. మనకు తెలియదు ఆ మాత్రం. ఆలేట్ అనుకుంటారంటే మా నాన్నకి ఏడు తెలియదురా, మా అమ్మకి ఏడు తెలియదు. ఇంకా లిఫ్ట్ కేసు కూడా మీ అమ్మకి తెలీదా? బురదవు కూడా మీ అమ్మకి తెలీదా? మీ అమ్మ కూడా పేరెంట్లో వెళ్ళి రాసుకుంది. మీ అమ్మ కూడా అదేంటి నైటీలు వేసుకోవడం, ఆ డ్రెస్సులు వేసుకోవడం తెలియదేంటి? తెలుసు. కానీ చెప్తుంది, అమ్మ ఇలా డ్రెస్ వేయొద్దు, ఇలా చేయొద్దు. మీ నాన్నకి తెలియదా? టక్ చేసుకోవడం తెలుసు. చదువుకోవడం తెలియదు మీ నాన్నకి. బీ కేర్ఫుల్. మన పిల్లలకి మనం చెప్పకపోతే ఎవరు చెప్పరండి. వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ టాకింగ్. కొంతమంది ర్యాష్గా మాట్లాడతారు. ఏట్ డాడీ, ఏట్ మమ్మీ అని అంటాడు. చెప్పాలి మీరు, అలా మాట్లాడకూడదు నాన్న, అలా మాట్లాడకూడదు పాప. సమాజంలో బ్రతకాలంటే నేర్పించాలి వాళ్ళకి.
నేర్పించాలి వాళ్ళకి. నేర్పించకపోతే తర్వాత మీరు బాధపడవలసి వస్తుంది. ప్రభు యొక్క బోధలోనూ శిక్షలోను ఇల్లు కప్పు కూలిపోద్ది, మీద పడిపోద్ది, అప్పుడు బాధపడతారు. ఏదో ఒకరోజు నీ మీద తిరగబడతాడు, ఏదో ఒకరోజు నీకు నోరు మూయమంటాడు. నోరు మూసుకోండి, మీకేంటి తెలీదు అని అంటారు. చాలామంది నేను చూశాను అలాగా. నోరు మూసుకోండి, మీకేంటి తెలీదు, నేను ఉన్నాను కదా అని అంటారు. మనం అంతా కూడబెట్టి దాసిచ్చి ఇల్లు కట్టి ఒళ్ళు కట్టి అది చేసి ఇది చేసి కడుపు కాల్చుకొని అంతా చేస్తే మనకేంటి తెలియదట వాళ్ళకి. పిల్లలు వింటున్నారా యవనస్తులు? మాకేంటి తెలీదా? మాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. పాపం పిల్లల కదా అని మీ గురించి తెలియనట్టుగా నటిస్తుంటాం. మీరు కేకలేస్తుంటే మీరు బాధపడతారని అలా ఊరుకుని పోతాం. వంటగదిలోకి వెళ్ళి మీ అమ్మ ఏడుస్తుంటుంది, లోనికి వెళ్ళి మీ నాన్నతో చెప్తుంది, ఏంటండి ఇలాగ అయిపోతుంది, పిల్లలు మాట వినుకుంటున్నారని నెత్తి కొట్టుకుంటుంటారు. పాపం చాలామంది తల్లిదండ్రులు పిల్లల గురించి ఏడుస్తుంటారు. పాస్టర్ గారు వెళ్తే పక్క పిలిచి, అయ్యా కొంచెం ప్రార్థన చేయండి, అయ్యా ఎండో చెప్పిన మాట ఎండడం లేదని. అది మీకు వినబడుతుంది. పిల్లలారా, యవనస్తులారా జాగ్రత్త, మీకు తెలియదమ్మా అవి. మీ మంచి గురించే చెప్తున్నాను కనుక తల్లిదండ్రుల గురించి చెప్తారు. సోమరులు ఏం చేస్తారంటే, ఆడు ఎక్కడికి వెళ్తే నీకేది కూరుగా, ఆడు ఎక్కడికి వెళ్తే నీకేదుగా అని అంటాడు. ఈ సోమరుడు ఈడు కొడుకు గురించి పట్టించుకోడు. ఏంటి పాప లేటుకు వస్తుంది, ఎక్కడికైనా వెళ్తే చూస్తున్నాను, సోమరుడు కదా, వెళ్తే ఏటైపోయింది అని అంటాడు. అంతే, ఏటైపోయిందో ఒకరోజు తెలుస్తుంది మీకు. కనుక ఇంటి కప్పు కూలిపోద్ది. తర్వాత చూస్తే 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం. మీ ఇంట్లోకి ఏ వచ్చేస్తాయో తెలుస్తుంది ఇప్పుడు. 30వ వచనం, 24:30వ వచనం. సోమరివాని చేను నేను దాటిరాగా. సోమరివాని చేను అంటే ద్రాక్ష తోట, ఒలీవ తోట, ఇవన్నీ కూడా కుటుంబానికి సాదృశ్యంగా చెప్పాడు. సోమరివాని చేను నిన్ను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను తెలివి లేని వారి ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తొప్పలు బలిసి ఉండెను. బాగా బలిసాయట. ఏంటి బతికి బలిసే? ముండ్ల తొప్పలు. ముళ్ళ తొప్పలు అంటే ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదాం, పొడుచుకోవడమే, రక్తాలు వచ్చినట్టు కొట్టుకోవడమే. ముళ్ళ తొప్పలు బలిసాయి. శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. ఉన్న 10 మంది కలిసి ఉండరు, ఉన్న 5 కలిసి ఉండరు, ఉన్న 2 కలిసి ఉండరు. ముండ్ల తొప్పులు బలిసి ఉన్నాయి. సోమరవాణి, దీనికి ఎవరు తోట పెట్టారు? ఇది సోమరవాణి తోట, సోమరవాణి ఇల్లు, సోమరవాణి సంఘం, సోమరవారి సమాజం. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చలికాలాన్ని గురించి చెప్తున్నాను. చలికాలంలో ఆధ్యాత్మికంగా, శారీరకంగా మనిషి కృంగిపోతాడు. రెండోది చూస్తే చలికాలము, సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయిను, వర్షకాలము. రెండోది ఏంటట? వర్షకాలం. వర్షకాలము తీరిపోయినంటే అర్థం ఏంటంటే దాటిపోయింది వర్షకాలం. కానీ వర్షకాలం దాటిపోకముందు వర్షకాలంలో ఉండే గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే వర్షకాలము చిగురించే కాలం, వర్షకాలము మొలకెత్తే కాలం, వర్షకాలము ఎండిపోయినవన్నీ మళ్ళా మొలిచే కాలం, వర్షకాలము పంటలు పండే కాలం, వర్షకాలము మళ్ళా ఇంటికి సమృద్ధిని తెచ్చే కాలం. అందుగురించే జకరియా గ్రంథం నేను చదివించాను. జకరియా గ్రంథం దానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ముగించేదు. కడవర వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ఈ వర్షకాలం గురించి మీరు వేడుకోండి. చలికాలం వద్దు అని చెప్పను కానీ చలికాలంలో జాగ్రత్తగా ఉండి, చలికాలంలో మీరు ఈ చలికాలంలో జాగ్రత్త పడండి. చలికాలంలో మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. ఈ చలికాలంలో ఉండే లేజినెస్, ఈ చలికాలంలో ఉండే ఈ ఒంటరితనం, ఈ చలికాలంలో ఉండే చేదుకరమైన అనుభవాలన్నీ దాటుకొని వచ్చి ఇప్పుడు వర్షకాలం దగ్గరికి వచ్చినప్పటికి ఏం చేయాలంటే వర్షకాలంలో నువ్వు వేడుకోవాలి. అయ్యా వర్షకాలం వచ్చిందయ్యా, చలికాలంలో ఓడిపోయాను, చలికాలంలో అనారోగ్యం పాలయ్యాను, చలికాలంలో పేదరికం వచ్చింది, చలికాలంలో కుటుంబానికి ముళ్ళ తుప్పలు పుట్టాయి ప్రభా, చలికాలంలో నా పిల్లలు, నా బ్రతుకు, నా జీవితం, నా ఆర్థిక పరిస్థితి, నా ఆధ్యాత్మిక జీవితం కూలిపోయిందయ్యా, పతనం అయిపోయిందయ్యా, పాడైపోయిందయ్యా.
చలికాలంలో నేను ఎన్నెన్నో అనుకున్నాను కానీ చేయలేకపోయాను. వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయాను. ఇద్దాం అనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను. ప్రార్థిద్దాం అనుకున్నాను కానీ ప్రార్థించలేకపోయాను. ఎందుకంటే ఆ బద్ధకం, ఆ పరిస్థితి నన్ను ఆ విధంగా ఎదగలేకపోయింది. ఆ విధంగా నన్ను ముందుకు తొయ్యలేకపోయింది. చాలాసార్లు నిర్ణయాలు తీసుకున్నానయ్యా. వాక్యం విన్నప్పుడంతా నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నేను సంపూర్తిగా మారిపోతానని నిర్ణయం తీసుకున్నాను. చలికాలం కదండి. ఆ నిమిషంతో మళ్ళా చలి వచ్చినప్పటికి నేను పాత జీవితానికి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడేం చేస్తాను తెలుసా? నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే వర్షకాలం వచ్చింది. ఈ తుప్పలన్నీ పోయి, ఈ ఎండిపోయిన అనుభవాలన్నీ పోయి, ఓడిపోయిన అనుభవాలన్నీ పోయి మరలా మొలకెత్తాల. వానకాలము, కడవరి వానాకాలంలో నేనేం చేయాలనుకుంటున్నాను? వర్షము దయచేయు. ఇదిగో ప్రభా ఎండిపోయిన నా జీవితం, ఇదిగో ప్రభా ఓడిపోయిన నా కుటుంబం మరలా చిగురించాలయ్యా. యెహోవాను వేడుకుంటున్నాను. ప్రతివాని చేయను, మా సంఘంలో ఉండే ప్రతివాని చేయను, మా సంఘాల్లో ఉండే ప్రతివాని కుటుంబం, మా సంఘంలో ఉండే ప్రతివాని వ్యక్తిగత జీవితం ఇదిగో ఫలించాలయ్యా. ఇప్పటికే ఇదిగో గాజు మొక్కల్లా వచ్చేసాయి. సంఘము చుట్టూరు గాజు మొక్కలు వచ్చేసాయి. మా ఆంధ్రప్రదేశ్ అంతా ప్రభా ముళ్ళుతో నిండిపోయాయి. ప్రభా ముళ్ళుతో నిండిపోయాయి. ఎటు చూసినా వేదనే, ఎటు చూసినా బాధే, ఎటు చూసినా దుఃఖమే, ఎటు చూసినా ప్రతిరోజు ఏదో ఒక కన్నీటి అనుభవమే. దైవ సేవకులకి వచ్చే కష్టాలు ఎక్కువైపోయాయి ప్రభా, బాధలు ఎక్కువైపోతున్నాయి. రోజుకొక కష్టం, రోజుకొక వార్త వింటున్నాం తండ్రి. తెల్లవారితే ఫోన్ వస్తే భయం వేస్తుంది తండ్రి. ఇటువంటి పరిస్థితిలో నీ కడవరి వానాకాలం మా మీదకి పంపించండి. ప్రతివాని చేరులో ఏం కావాలటప్పుడు పైరు మొలవాల. దేవునికి స్తోత్రం. ఏ దేశంలోనైతే పైరు మొలుస్తుందో, ఏ ప్రాంతంలోనైతే పైరు మొలుస్తుందో, ఏ కుటుంబంలోనైతే పైరు మొలుస్తుందో, ఏ వ్యక్తిగత జీవితంలో అయితే పైరు మొలుస్తుందో, ఆ వ్యక్తిగత జీవితం, ఆ సంఘము, ఆ బ్రతుకు హాయిగా, క్షేమంగా, సంతోషంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? కష్టాలు పోయి, కన్నీటి అనుభవాలు పోయి, జీవితంలో చేదు అనుభవాలు పోయి మరలా రైతులా పనిచేస్తాడు. మరలా కళ్ళంక దగ్గరికి వెళతాడు. మరలా పండిన పంటంతా తెచ్చుకుంటాడు. పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకుంటాడు. అద్భుతమైన ఆశీర్వాదానికి అందుగురించి అంటున్నాడు, మెరుపులు మొలుచున్నట్లు, చేనులో పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించుము, ఆయన వానలను ఎలా కురిపించాలట? మెండుగా కురిపించాయా. అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. అయా మెండుగా కురిపించిన ఆయన, అయా మెండుగా కురిపించి ప్రభు మా మీదకి మెండుగా కురిపించిన ఆయన. నాయనా మేము ఓడిపోకూడదు ప్రభా, మా బ్రతుకుల్లో మెండుగా కురిపించు. అందరూ ఒక్కసారి లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి ఈ ప్రార్థన చేద్దాం. అయ్యా మా మీదకి మెండుగా నీ వానలు కురిపించు, మెండుగా నీ వానలు కురిపించు నాయన, నీ వాన జల్లులు కురిపించు. అందరూ గట్టిగా అరిచి ప్రభా మా దేశం మీదకి, మా రాష్ట్రం మీదకి, మా కుటుంబాల మీదకి, మా జిల్లా మీదకి మెండుగా వానలు కురిపించు నాయన, మెండుగా వానలు కురిపించు. అందరము గగ్గోలు పెట్టి నాయనా చలికాలంలో ఉన్న మాకు మెండుగా వానలు కురిపించిన ఆయన, మెండుగా వానలు కురిపించిన ఆయన. పరిస్థితులు బాగులేవు ప్రభా, స్థితిగతులు బాగులేవు. అందరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం. నాయనా మాకు మెండుగా వానలు కురిపించి ప్రభా, మెండుగా వానలు కురిపించిన ఆయన. నాయన అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. మా కుటుంబం మీదకి పంపించండి నాయన, మా జీవితాల మీదకి పంపించిన ఆయన, మా శ్రీకాకుళం జిల్లా మీదకి మెండుగా వానలు కురిపించిన ఆయన, మా రాష్ట్రం మీదకి మెండుగా వానలు కురిపించిన ఆయన. నాయన మమ్మల్ని మర్చిపోవద్దు ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టద్దు ప్రభా. మా మీదకి పంపించిన ఆయన, మా మీదకి పంపించు. మమ్మల్ని బ్రతికించిన ఆయన, మా పంటలు పండించిన ఆయన, మా జీవితాలను ప్రభా ఆశీర్వదించిన ఆయన, నాయన ఆశీర్వదించు ప్రభా. కొంతమంది నోరు తెరవడం లేదు. ఇంకా మీకు వానలు కావాలంటే, అద్భుతాలు కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే మెండుగా వానలు కురిపించమని ప్రభువుని అడుగుదాం. మెండుగా పంపించిన ఆయన, మెండుగా పంపించి ప్రభా అని ప్రార్థన చేద్దాం. మెండుగా వానలు కురిపించిన ఆయనని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు ప్రభా. నీకే స్తోత్రాలు.
పరిశుద్ధుడవగు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు ప్రభువా, మేము నిరాశతో ఉండేటప్పుడు, భయంతో ఉండేటప్పుడు, ఏకాకిగా ఉండేటప్పుడు, ఒంటరిగా ఉండేటప్పుడు, నాయన కృంగిపోయిన సమయంలో మమ్మల్ని పిలిచే దేవుడు నీవు. షోలమతి నీ ఊరు బయట ఉండినప్పుడు పిలిచి, ఇదిగో అంతస్తుకు తీసుకెళ్ళి అంతఃపురములను కూర్చుని పెట్టి, ఇదిగో ప్రభు వానాకాలంలో వెండిగా వర్షాన్ని కుమ్మరించి ఆశీర్వదించిన దేవా, నీకు వందనాలు, 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 వందనాలు. మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. మా జీవితాలు ఇంకా కొరతలు ఉన్నాయి, మా జీవితాల్లో ఇంకా కష్టాలు ఉన్నాయి, మా జీవితాలు ఇంకా ఇదిగో ప్రభ నష్టాలు ఉన్నాయి. ప్రభా, మమ్మల్ని ఒక్కసారి కరుణించిన ఆయన. మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, క్రైస్తవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఐక్యతను దయచేయి ప్రభా, ఐక్యతను దయచేయి ప్రభా, ఆశీర్వాదాన్ని దయచేయి ప్రభా, ఆశీర్వాదం దయచేయి. ఏక మనస్సును దయచేయి ప్రభా, ఏక మనస్సును దయచేయి ప్రభా. నాయన ఐక్యపరచు, నాయన ఐక్యపరచు ప్రభా, ఐక్యపరచు ప్రభా. ఆయన నీ కృపతో బలపరచు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జరగబోయే కార్యక్రమాలన్నిటిలో కూడా నీ కృపను కృమ్మరించండి. జరగబోయే కార్యక్రమాలన్నిటిలో కూడా ఇదిగో నీ ఆశీర్వాదాన్ని కృమ్మరించండి. సంఘాన్ని దీవించండి. సంఘానికి వ్యతిరేకమైన శక్తులన్నింటినీ ఇదిగో ప్రభ నీవే ఆపండు ప్రభా. కష్టపడి కట్టుకునే సంఘం ఇదిగో పరాయి వశము కాకుండా ఇదిగో సంఘంలో ఉండే విశ్వాసులందరినీ బలపరిచి స్థిరపరిచి నాయన ప్రభ దుష్ట శక్తిని ఎదిరించడానికి కావాల్సిన కృప దయచేయండి. నాయన సంఘంలో ఉండే ఇదిగో ప్రభ బలహీనులను కనికరించండి, పేదలను కనికరించండి, రోగులను కనికరించండి. క్రీస్తు పేర వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.